నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఫిబ్రవరి 16, 2026 సోమవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు సమగ్ర శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సోమవారం కావడంతో చంద్రగ్రహ ప్రభావము బలంగాను అత్యంత ప్రభావితంగాను ఉండబోతోంది. అయితే దేని మీద ఈ ప్రభావం ఉంటుంది అంటే గనక మనశ్శాంతి, సానుకూలమైన భావోద్వేగాలు, కుటుంబంలో సుఖము, సౌఖ్యము, శాంతి ఇవి అంశాల మీద, ఉద్యోగము, వ్యాపారము, విద్య, ఆర్థిక వ్యవహారాల మీద సానుకూలమైన ఫలితాన్ని చంద్రుడు ఇవ్వబోతున్నాడు. దీంతో పాటు ధ్యానము, జపము లేదా దేవతారాధన లేదా దేవుడి పూజ ఇవి చేయడం వల్ల అదనంగా మీకు శాంతి, అదృష్టము, అంతర్గతంగా సంతోషము అంటే ఇన్నర్ ఫీలింగ్ అనమాట. లోపల హాయిగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉండడము, మానసికంగా ఉత్సాహంగా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. అంటే ఇన్ని అంశాల మీద ఈరోజు చంద్రుడి యొక్క ప్రభావము కనిపిస్తోంది. అయితే మరి ఈ ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే, ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మీలో గతం కన్నా ఈరోజు ధైర్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే అవి సక్సెస్ అవుతాయి కాబట్టి ఈరోజు నిర్ణయాలకు అస్సలు వెనకాడకండి. అయితే ఉద్యోగము, వ్యాపారము, మీ యొక్క కార్యాలయంలో జరిగే కార్యకలాపాలు అన్నీ ఫలవంతంగాను సక్సెస్ఫుల్గాను ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అదే కుటుంబంలో సమస్యల పరంగా చూసినట్టయితే కనుక ఆ సమస్యలన్నీ సులభంగా పరిష్కరించబడతాయి. పెద్దగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన పని లేదు. అయితే ఆర్థిక లాభాలు చాలా చక్కగా ఉండబోతున్నాయి. చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకుంటే అవి మంచి రాబడి వచ్చేందుకు అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్కంఠం అంటే మీకు టెన్షన్ కానీ, అలసట కానీ ఇలాంటివి గతంలో ఉండి ఉంటే అవి తగ్గేందుకు అవకాశం కనబడుతోంది. ధ్యానము, జపము మీకు ఇన్నర్గా పీస్ని ఇచ్చేది, అంటే మానసిక శాంతిని కూడా ఇచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి స్థిరత్వము, ఓర్పు పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క ఆశీస్సులు మీకు ఈరోజు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయి. అదే ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు చవి చూస్తారు. పెట్టుబడుల విషయంలో సానుకూలంగా మారేందుకు అవకాశం ఉంది. అంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు మంచి చెడ్డ చూసుకుని పెట్టినట్టయితే ఉత్తరోత్తర మంచి లాభాలు వస్తాయి. తర్వాత ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో డెవలప్మెంట్, ప్రగతితో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. కుటుంబ సౌఖ్యము, సానుకూలమైన చర్చలు, ఆరోగ్యం బాగుంటుంది. మనస్తాపం గతం కన్నా తగ్గేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ధ్యానము లేదా ఆలయ దర్శనము ఈరోజు మీకు అదనమైన అంటే ఎక్కువగా శుభాన్ని చేకూర్చేందుకు అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మాటల ప్రభావము మీ యొక్క పనులను చకచకా చేసేందుకు అవకాశం కనబడుతోంది. మాటను మంచిగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. అయితే ఏవైనా చర్చలు కానీ, డిస్కషన్స్ కానీ మీరున్న రంగంలో, కుటుంబం దగ్గర నుంచి ప్రతి రంగంలోనూ ఏవైనా చర్చలు జరిగితే ఆ చర్చలు సక్సెస్ఫుల్గా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. విద్య, వ్యాపారం, మీడియా, టెక్నికల్ రంగాలలో మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఉన్నవారికి డెవలప్మెంట్ కనబడుతుంది. ప్రయత్నం చేసేవారికి అవకాశాలు అందుతాయి. స్నేహితుల సహాయ సహకారాలు, సహచరుల యొక్క ప్రోత్సాహము ఈరోజు మీకు అందుబాటులోకి వస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు, షార్ట్ ట్రిప్స్ మీకు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఆర్థిక, ఉద్యోగ, విద్యా రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. ధ్యానము, గ్రంథ పఠన, ఏదైనా రామాయణ, భారత, భాగవతాలు కానీ, భగవద్గీత కానీ చదువుకున్నట్టయితే కొంత మానసిక శాంతి కలిగేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఇంటి వాతావరణము చాలా ఆనందంగా ఉండబోతోంది. కుటుంబంలో సౌఖ్యము, శాంతియుత వాతావరణం ఉండబోతోంది. తల్లి, పెద్దల యొక్క ఆశీస్సులు, ఆత్మవిశ్వాసము మీకు పెరిగేందుకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక స్థిరంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టినట్టయితే మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. కాకపోతే చిన్నగా తలనొప్పి, ఒత్తిడి ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. ఈ విషయంలో పెద్దగా ఆందోళన అయితే అవసరం లేదు. ఉద్యోగము లేదా వ్యాపారము మీరు స్థిరంగా ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. ఎటువంటి అనుమానాలు కానీ, ఎటువంటి అపోహలు కానీ పెట్టుకోకుండా మీరున్న దారిలోనే వెళ్లేందుకు ప్రయత్నం చేసుకోండి. ధ్యానము, మానసిక పూజ
ఈ 2 మానసిక పూజ అంటే ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకుని జపించుకున్నట్టయితే గనక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది. సామాజిక పరిచయాలు బలపడతాయి. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగ వ్యాపార అవకాశాలు కూడా పెరిగేందుకు సూచన కనబడుతోంది. ఆర్థిక వ్యవహారాలలో స్థిరత్వము, అదనపు లాభాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. కుటుంబంలో సౌఖ్యము, సానుకూల చర్చలు ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా దృఢంగా ఉండేందుకు అవకాశాలున్నాయి. ధ్యానము లేదా పూజ, మీకు ఇష్టమైన దైవాన్ని పూజ చేసుకున్నట్టయితే అదనంగా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనులన్నీ క్రమబద్ధంగాను అంటే అకార్డింగ్ టు ప్లాన్ ప్రకారము జరిగిపోవడంతో పాటు సమర్థవంతంగా పూర్తి చేసుకుంటారు ఈరోజు. అయితే విద్యార్థులకు ఏకాగ్రత ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్లకు స్థిరత్వం ఏర్పడేందుకు అవకాశం కనబడుతోంది. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబంతో సానుకూలమైన సంబంధాలతో పాటు మంచి అవసరమైన చర్చలు జరిగేందుకు అవకాశాలున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో కన్నా అలసట కానీ, మానసిక వ్యధ కానీ, ఆందోళన కానీ తగ్గేందుకు అవకాశాలున్నాయి. ధ్యానము, మానసిక పూజ ఈ 2 మనశ్శాంతిని ఇచ్చేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సంబంధాలు బలపడతాయి. దాంపత్య జీవితము చక్కగా ఉండబోతోంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం రావడము, స్థిరచరాస్తులు మీ వైపుకు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పని, విద్య, వ్యాపారము ఈ యొక్క నిర్ణయాలు సానుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. మానసికంగా సంతోషంగా ఉండేందుకు అవకాశాలున్నాయి. కుటుంబము, స్నేహితుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ధ్యానము, జపము శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకు ధ్యానము, జపము అని అన్ని రంగాల వాళ్ళకు చెప్తున్నాను అంటే, చంద్రుడి యొక్క ప్రభావము మనసు మీదే ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఆ మనసు మీద ఎప్పుడైతే చెడు ప్రభావాన్ని ఇచ్చిందో అది ఇబ్బందికర కారణం అవుతుంది. కాబట్టి ధ్యానం మీదకు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే అన్ని రంగాలలో వాళ్లకు ఈరోజు ఎక్కువ శాతము ధ్యానం చేసుకుంటే మంచి ఫలితాలు ఇస్తాడు చంద్రుడు, మనకారకుడు కాబట్టి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసము, ధైర్యము పెరుగుతుంది. పాత ప్రయత్నాలకు మంచి ఫలితాన్ని, ఆర్థిక లాభాలు పొందేందుకు అవకాశాలున్నాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. అది కూడా చాలా సౌమ్యంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆందోళనలు తగ్గుతాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్నేహితుల యొక్క సపోర్టు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. ధ్యానము, పూజ మీకు అదనపు శాంతి ఇచ్చేందుకు అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సానుకూలమైన ఆలోచనలు, మీ యొక్క ఆలోచనలు ముందుకు వెళ్లేందుకు అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఆ వచ్చిన అవకాశాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఆధ్యాత్మిక తర్వాత జ్ఞాన కార్యకలాపాలు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రయాణాలు, సమావేశాలు లాభకరంగా ఉండబోతున్నాయి. ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో గుర్తింపు మీకు ఈరోజు దక్కుతుంది. కుటుంబ సౌఖ్యము, సానుకూలమైన చర్చలు. ధ్యానము, పూజ ఈ 2 కనుక చేసుకున్నట్టయితే మంచి అదనంగా శుభ ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగంలో స్థిరత్వము, దీంతో పాటు అభివృద్ధి గోచరిస్తోంది. పెద్దల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు బలపడతాయి. ఈ రోజు ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ఫుల్ గా ఉత్తరోత్తర మంచి లాభాలు తెచ్చిపెట్టేటట్టు, అవకాశాలు వచ్చేటట్టు కనబడుతోంది. అయితే ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. గతం కన్నా ఈ రోజు మెరుగ్గా ఉండేందుకు అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కానీ, స్థిరచరాస్తులు కానీ వచ్చేందుకు అవకాశాలు సూచనగా కనబడుతున్నాయి. అయితే మీకు ధ్యానము, పూజ ఈ 2 మానసిక బలాన్ని ఇస్తాయి. వృధా చేసుకోకండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు, మీ యొక్క ప్రాజెక్టులు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటు సమాజంలోనూ మీరున్న రంగంలోనూ గుర్తింపు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మీలో ఒక కొత్త ఉత్తేజము వచ్చేందుకు అవకాశాలున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అశాంతికి గురవ్వడం కానీ, ఏదైనా తప్పు పని చేశాను అని అంటే పశ్చాత్తాపానికి గురవ్వడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో పశ్చాత్తాప పడ్డమే సగం పరిష్కారం అన్నమాట.
తర్వాత మీరు ఏదైనా ఒక దైవాన్ని ధ్యానం చేసుకోవడం కానీ, దైవాన్ని పూజ చేసుకున్నట్టయితే కనుక శుభ ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, సుఖ సంతోషాలు చక్కగా ఉండబోతున్నాయి. కానీ ఒక అంశంలో మీరు సాయంత్రం సమయంలో ఇబ్బందికరమైన వాతావరణాన్ని అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబము, దాంపత్యము చాలా ఆనందకరంగా ఉండబోతోంది. అయితే సృజనాత్మకమైన ఆలోచనలు, శుభకార్యాలు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. ఆర్థిక, వృత్తిపరంగా, సామాజిక పరంగా లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతోంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా సాయంత్రం సమయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ధ్యానము. సాయంత్రం సమయంలో, ఉదయం కాకపోయినప్పుడు సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ మీరు ధ్యానం చేసుకున్నట్టయితే కొంత ఇబ్బంది లేని పని గోచరిస్తున్నది. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటివి. అయితే ఈరోజు సోమవారం కావడంతో చంద్రుడికి మీరు ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సమయంలో కానీ ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించుకొని పాలను కనుక నివేదన చేసినట్టయితే మనసుకు సంబంధించిన లేదా అంటే ఇతరత్రా ఏవైనా గ్రహబలం తగ్గినా ఇవి ఉపయోగపడి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.